4వ ఎపిసోడ్. అనుకున్నట్టే ఆదివారం పెళ్లి ముహూర్తం పెట్టించాను. ఆర్య సమాజ్ మందిరంలో ఏర్పాటు చేయించాను. వాసు తన 4 మిత్రుల్ని, నా 4 స్నేహితురాళ్లను ఆహ్వానించామంతే. నేను వాసు చేతులు పట్టుకుని హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నా దృష్టి ఎందుకో గుమ్మం వైపుకి వెళ్ళింది. హఠాత్తుగా ఆగిపోయాను. మా అమ్మా నాన్నలు వస్తున్నారు. వాళ్ల ప్రఫుల్ల వదనాలు గమనించాక నా గుండె దడ కాస్త తగ్గింది. ఆనందంతో నిండింది మనసు. పెళ్లి తతంగం పూర్తి కాగానే అమ్మా నాన్నల కాళ్లకు మొక్కాం. ఇద్దరిని దీవించి లేవనెత్తి నన్ను కౌగిలించుకున్నారు. పదండి అన్నారు నాన్న. ఎక్కడికి? ఇంకెక్కడికి, ఇంటికి అంటూ మా స్నేహితులందరినీ కూడా ఆహ్వానించారు. ఇంటికెళ్ళేసరికి పచ్చటి తోరణాలతోనూ రంగురంగుల అలంకరణలతోనూ కళకళలాడిపోతోంది బంగ్లా. 20-30 మంది దాకా బంధువులు కూడా వచ్చారు. మంగళసూత్రం లాంటిది ఒకటి సిద్ధంగానే ఉంది. దాన్ని వాసు చేతికిచ్చి నా మెడలో కట్టమన్నారు. వాసు తికమక పడి దిక్కులు చూస్తున్నాడు. గొడవ చేయక దయచేసి కట్టేయి ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే బ్రతిమలాడాను. తమ్ముడొచ్చి నన్ను చుట్టేశాడు. వాసుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రకరకాల వంటలతో విందులు జరిగాయి. సాయంత్రం పెద్ద ఎత్తున రిసెప్షన్ జరిగింది. వాసుని పట్టుకొని పీతాంబరాలతోనూ అమ్మ ఇచ్చిన బెనారస్ జరీ చీర జాకెట్తో అలంకరించి నన్ను కూర్చోబెట్టింది. నాన్నగారి స్నేహితులు ఎంతోమంది వచ్చి మమ్మల్ని దీవించారు. రాత్రి నన్ను మళ్ళీ ముస్తాబు చేసి అందంగా అలంకరించి గదిలోకి మమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. వాసు నా చేతులు పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి నా మొహం పైకెత్తి ఇదంతా ఏంటి అన్నాడు. కన్నవారి ప్రేమ. అది సరే కానీ మన ప్లాన్ వాళ్ళకు తెలియదన్నావుగా. అన్నాను అనుకున్నాను, కానీ లీల ఇలా 2 వేషాలు వేస్తుందని నాకు తెలియదు. దాని ద్వారానే అమ్మగారికి నాన్నగారికి తెలిసిపోయినట్టుంది. మరొక ప్లాన్ వాళ్ళు వేశారు. మరి మన నిర్ణయాలు అన్నాడు కొంత దిగులుగా. వాటికేం ప్రమాదం లేదు వాసు. ఇదంతా తాత్కాలికం, వాళ్ళ ఆనందం కోసం. తర్వాత మన జీవితాలు మన కాళ్ల మీదే సాగిపోతాయి. నువ్వేం దిగులు పడకు. ఆ మాటలతో వాసు మొహాన ముసురుతున్న విచార లేఖలు విచ్చుకున్నాయి. కళ్ళల్లో 1000 జ్యోతులు వెలిగాయి. ముద్దులు గలిపే ఆ ముఖార విందాన్ని చూస్తూ ఉప్పొంగిపోయింది నా హృదయం. అమాంతం నన్ను బిగియారా కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించాడు వాసు. 2వ రోజు నేను ఎవ్వరికి తెలియకుండా చేసిన మొట్టమొదటి పని మా కాలేజీ ప్రిన్సిపల్ని కలుసుకుని నాకేదైనా ఉద్యోగం ఇవ్వని ప్రాధేయపడ్డం. అతడు ఆశ్చర్యపోయాడు. కానీ తను చెప్పిందంతా విన్నాక మా నిర్ణయం మెచ్చుకున్నాడు. కానీ నేను ప్రైవేట్గానైనా ఎంఎస్సి కడతానని వాగ్దానం చేస్తే కానీ ఉద్యోగం ఇవ్వనన్నాడు. నేను అదే కోరుకున్నాను కాబట్టి సరే అన్నాను. వెంటనే డిమాన్స్ట్రేటర్ పదవిలో చేరమని ఆర్డర్ జారీ చేశాడు. వాసుకి తెలిసి చిన్నబుచ్చుకున్నాడు. ఏం వాసు మాట్లాడమే, నీకు ఇష్టం లేదా? నువ్వేం చేసినా నాకు ఇష్టమే రమా, కానీ నా విషయమే ఆలోచిస్తున్నాను. అంటే ఇంత చేసి ఆఖరికి భార్య సంపాదన మీద ఆధారపడి అరచేత్తో నోటికి అడ్డం పెట్టాను. చూడు వాసు, నువ్వేదో అభ్యుదయవాదివే అనుకున్నాను. ఇంకా పాత ధోరణిలోనే ఆలోచిస్తున్నావా? దేశంలో 190% భార్యాభర్తల సంపాదన ఇలాగే ఉంటుంది. అంత మాత్రాన న్యూన్యత పొందకూడదు. నువ్వు స్వేచ్ఛగా నీ కవితలో కథలో రాసుకో. నేను కోరుకునేదల్లా ఒకటే, ఏ నాటికైనా నువ్వు ఒక గొప్ప రచయితవి కావాలి అనే అనిపిస్తోంది. వాసు ప్రసన్నంగా నవ్వాడు. అబ్బా ఎంత స్వార్థం. నేను కిలకిలా నవ్వుతూ వాసుపైకి ఒరిగిపోయాను. నేను లీలా కలిసి తిరిగి 2 రోజుల్లో మెహదీపట్నంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. 150 రూపాయలు అద్దె. వాసుని తీసుకెళ్లి చూపించి ఎలా ఉంది అని అడిగితే ఇంటికే నాకు ఒక భవంతిలా ఉంది. పట్నం వచ్చేసినప్పటి నుంచి నేను ఒంటి గదిలోనే కాపురం చేసేవాడిని, తెలుసు కదా నీకు. వెంటనే అమ్మా నాన్నలు ఎంత వారించినా వినకుండా కొత్త ఇంట్లోకి మారిపోయాం. పెళ్లికి ముందుండే నా దగ్గర నగలు బట్టలు మాత్రమే తీసుకున్నాను. అమ్మా నాన్న ఇవ్వబోయిన ఫర్నిచరు డబ్బు నగలు ముట్టుకోలేదు. మా దాంపత్య జీవితం మొదటి 2 సంవత్సరాలు హాయిగా ఆనందంగానే గడిచింది. స్వర్గ సుఖాలను అనుభవించాను. వాసు ఇల్లు వదిలి వెళ్లేవాడే కాదు. పత్రికల్లో అప్పుడప్పుడు వ్యాసాలు కవితలు రాయడమే తప్ప వాటి వల్ల పెద్దగా డబ్బు సంపాదించలేదు. నోరుజారి అనలేదు. కానీ సిగరెట్లంటే నాకు యావగింపని అతడు చాలా మటుకు కాల్చడం తగ్గించాడు. నేను ప్రిన్సిపాల్ గారి సలహా మేరకు
ప్రైవేట్గా ఎంఎస్సి కట్టాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత మాకు రజనీ పుట్టింది. ఆ తర్వాతే ఆరంభమయ్యాయి ఒడిదుడుకులు మా జీవితంలో. వాసులో మెల్లిమెల్లిగా మార్పులు వచ్చాయి. నన్ను లక్ష్య పెట్టకుండా మళ్ళీ సిగరెట్లు విపరీతంగా తాగడం మొదలెట్టాడు. పుస్తకాలు చదవడం, వ్యాసాలు రాయడం, కవితలు అల్లడం మరీ ఎక్కువైపోయింది. అంతేకాదు పార్టీతో ప్రత్యక్ష సంబంధం కూడా పెట్టుకున్నాడేమో అన్న అనుమానం కలుగుతోంది. రాను రాను నాకు దూరంగా జరుగుతున్నట్టు అనిపించింది. నేను ఎంత ప్రయత్నించినా మా మధ్య ఎడం ఎక్కువ అవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లోనే మా బాబు రవి పుట్టాడు. దాంతో నాకు పిల్లల పోషణలోనూ ఇంటి పనులలోనూ ఉద్యోగంతోనూ సరిపోయేది. వాసు సంగతి అట్టే పట్టించుకునే ఓపిక తీరిక ఉండేదే కాదు. వాసు వల్ల చెప్పుకోదగ్గ సహాయం అంటూ ఉండేదే కాదు. పార్టీ పనుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు మూడ్లో ఉంటే పిల్లలతో ఆడుకునేవాడు, లేదా పార్టీ పత్రిక వ్యాసాలు కవితలు రాస్తూ కూర్చునేవాడు. మరో పని ఏమి చేసేవాడు కాదు. అయినా నేను అంతా ఓర్చుకుని పల్లెత్తు మాట కూడా అనేదాన్నే కాదు. నా హృదయంలో వాసు ఎడల ప్రేమ తప్ప మరో భావానికి చోటివ్వకుండా జాగ్రత్త పడేదాన్ని. కానీ నా బాధ అంతా ఒకటే. వనజ కలలు కన్నట్టు నేను ఆశించినట్టు వాసు ఎందులోనూ పైకి రాలేదు. ఆఖరికి రచయితగా కూడా అంతగా రాణించలేదు. ఆ కవిత్వం కూడా పార్టీకే పూర్తిగా అంకితమైపోయింది. ఆ పరిధిలోనే పరిపక్వం పొందుతూ వచ్చింది. కలం పేరు ఖడ్గతిక్కన. యువక సాహితీ ప్రియుల్లో ఆ పేరు విప్లవ కవిగా మారుమ్రోగింది. ఒకరోజు మా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఖడ్గతిక్కన కవితాగానం ఏర్పాటు చేశారు. వాసు నాతో చెప్పనే లేదు. ఆ రోజు అసలు ఇంట్లోనే లేడు. సాయంత్రం హాలంతా పిల్లలతో కిక్కిరిసింది. ముందు వరుసలో తక్కిన స్టాఫ్ మెంబర్స్తో పాటు నేను కూర్చున్నాను. ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు వాసు. తెల్ల పైజమా, లాల్చి, దాని మీద నల్లటి వేస్ట్ కోటు, కళ్లకు నల్లటి గాగుల్సు, గుబురు గడ్డం. పూర్వపు కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు వాసుకి ఇప్పటికీ అసలు పోలికే లేదేమో. అసలు ఎవరు గుర్తించలేదు. అక్కడున్న స్టూడెంట్ యూనియన్ వాళ్లతో అందరితో పరిచయాలు అవి జరిగాయి. సాయంత్రం కవిగారికి శాల్వా కప్పి సన్మానించవలసిందిగా ప్రిన్సిపల్ గారిని వేదిక పైకి ఆహ్వానించారు. అది వినగానే వాసు దిగ్గున లేచి మైక్ అందుకున్నాడు. క్షమించాలి, నేను ఈ సన్మానానికి అంగీకరించడమే లేదు. మాకు మా కవిత, అందులోని భావాలు, వాటి ప్రయోజనమే ముఖ్యం, కానీ సభలు, సత్కారాలు, సన్మానాలు కావు అని చెప్పేశాడు. అక్కడ గుమిగూడు ఉన్న నా తమ్ముళ్ళు చెల్లాయిలకు నా కవితను వినిపించి వాళ్ల హృదయాలను స్పందింప చేయగలిగితే నాకు అదే 10,000 అని కూర్చున్నాడు. హాలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. వాసు కంఠం వినగానే గుర్తుపట్టాడేమో. ప్రిన్సిపల్ ప్రశ్నార్థకంగా నాకేసి చూశాడు. అవును అన్నట్టు నేను తలూపాను. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ లేచి డయాస్ మీదకి వెళ్ళడం అందరికీ విస్మయాన్ని కలిగించింది. వెళ్ళగానే మైక్లో అన్నాడు, నేను కవిగారిని సన్మానించడానికేమీ రాలేదు. ఒక విషయం, ఇప్పటి స్టూడెంట్స్ ఎవరికీ తెలియని విషయం చెప్పడానికే వచ్చాను. ఈ కవిగారు మరెవరో కాదు, నా ప్రియ శిష్యుడు వాసుదేవరావు. ఈయన కాలేజీ స్టూడెంటే. ప్రతి ఏటా ఫస్ట్ వస్తూ ఆఖరికి బీఎస్సీలో యూనివర్సిటీకి అంతటికీ ఫస్ట్ వచ్చాడు. అందరి చప్పట్లు మిన్నుముట్టాయి. మన కాలేజీ సైన్స్ లెక్చరర్ శ్రీమతి రమాదేవి గారి భర్త ఈయనే. మళ్ళీ చప్పట్లు. అందరి దృష్టి వాసు వైపుకు మళ్ళింది. సిగ్గుతో తలవంచుకున్నాను. ఈ ఆదర్శ దంపతులకు నా ఆశీస్సులు. వాసు గొప్ప సైంటిస్ట్ అవుతాడు అని ఆశించేవాడిని, కానీ అంత సైన్స్ను వదిలేసి కవిత చేపట్టాడు. కవిత గురించి చెప్పే అర్హత నాకేమీ లేదు. కానీ ఇందాక యూనియన్ ప్రెసిడెంట్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే వాసు అందులోనూ ఆకాశాన్ని అందుకున్నట్టే ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అతనికి నా అభినందనలు, ఆశీర్వచనాలు. నేను చెప్పదలుచుకున్నది ఇక ఇంతే. ఇంకా మీ కార్యక్రమాలు కానివ్వండి అని వాసుతో కరచాలనం చేసి వీపు తట్టి డయాస్ దిగొచ్చాడు ప్రిన్సిపల్. ఆ తర్వాత వాసు తన కవితా పఠనం ప్రారంభించాడు. అది మామూలు కవితా గానంలా లేదు. హాలంతా అగ్ని కణాలతో నిండిపోయినట్టు ప్రజ్వలించిపోతోంది. ఏలలతోనూ చప్పట్లతోనూ పడబొబ్బలతోనూ నవ్వులతోనూ దద్దరిల్లిపోతోంది. పిల్లలు కోరి కోరి మళ్ళీ వన్స్ మోర్ అని పాడించుకున్నారు. అతడు ప్రభుత్వాన్ని పిచ్చిగా తిడుతూ సమాజాన్ని తిడుతూ ఉంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యాను. అతనికేసి
ప్రిన్సిపాల్ ఏమనుకుంటాడో నన్ను భయంగా చూశాను. అతని మొహంలో రంగులు మారడం గమనించి నాకు ముచ్చెమటలు పోసాయి. ఆ గందరగోళంలో జారుకుని ఇంటికొచ్చేసాను. కానీ ఆ రాత్రి వాసు రాలేదు. మరుసటి రోజు కాలేజీలో ప్రిన్సిపాల్ నన్ను తన గదికి పిలిచాడు. మొదట కుశల ప్రశ్నలు వేశాడు. అమ్మా నాన్నల గురించి, పిల్లల గురించి అడిగాడు. ఆ తర్వాత వాసు ఎక్కడుంటున్నాడు అన్నాడు. ఎక్కడుంటాడండి, మాతోనే. అలాగా, ఇప్పుడు చాలా ఎదిగిపోతున్నాడు కదా, అందుకని అడిగాను. అయితే రామా, నీకు అతని కార్యకలాపాల గురించి అంతా తెలుసునన్నమాట. నాకు కొంచెం దడ పుట్టుకొచ్చింది. పెద్ద కార్యకలాపాలు ఏముంటాయి సార్? కవిత్వం రాస్తూ ఉంటాడు. అదే అదే అది ఎలాంటి కవిత్వమో వినే ఉంటావు. అది ప్రమాదకరమైన దారిలో పడ్డది కదూ. నిశ్శబ్దంగా తలదించుకున్నాను. అసలు నిన్ను అలాంటి సభ మన కాలేజీలో ఏర్పాటు చేయించాల్సింది కాదు. ఆ విషయమే ఇందాక యూనియన్ ప్రెసిడెంట్తో కూడా చెప్పాను. అది వేరు విషయం. నేను ఆలోచించేది నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి. నాకు ఏమైందండి? నేను ఆయన మీద ఆర్థికంగా ఆధారపడలేదే. లేకపోవచ్చు, కానీ ఇదంతా ప్రభుత్వం దృష్టిలో పడితే ఎన్నాళ్ళు సహిస్తుందా అని ఆలోచిస్తున్నాను. అంటే నాకు వణుకు పుట్టుకొచ్చింది. అంటే నా ఉద్యోగం, నేను అలా అనదలుచుకోలేదు, కానీ నిప్పుతో చెలగాటం మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. అంతే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. చూస్తేనే భయంగా ఉంది. మాట్లాడకుండా లేచి వచ్చేసాను. మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి ఇంటికొచ్చాను. వాసు ఇంట్లోనే ఉన్నాడు. నేను పలకరించలేదు. ముభావంగా వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని మంచమే పడుకున్నాను. వాసు నన్నే గమనిస్తున్నాడు. కాసేపటికి లోపలికొచ్చి మంచమే కూర్చుని, ఏంట్రమ్మా అలా దిగులుగా ఉన్నావే అన్నాడు. నేను మాట్లాడలేదు. ఒంట్లో బాలేదా అంటూ ఒంటి మీద చేయేసి చల్లగా ఉందే అన్నాడు. పైన చల్లగానే ఉంది, లోపలే ఉడుకుతోంది, కసిగా అంది. ఎందుకురమ్మా? నీ కవిత్వ తాపానికి తట్టుకోలేక అలా అన్నాను. ఇలా రాత్రుళ్ళు రాకపోవడం ఇదేం కొత్త కాదు. అందుకే పనిపిల్ల లక్ష్మిని ఇంట్లోనే అట్టి పెట్టుకున్నాను. అయినా నేనెంత, నా కోపం ఎంత? నువ్వు ఆర్చేవాడివా, తీర్చేవాడివా? ఎలా తీర్చమంటావో చెప్పురమ్మా. కవిత్వం మానేయమంటావా? రాసి తీరాలా? తప్పదా? నా కళ్ళలోకి నిదానంగా చూసి అన్నాడు. ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావురమ్మా? మనిషి ఊపిరి తీసుకోవాలా తప్పదా అన్నట్టుంది. నీకు బాగా తెలుసు నేను కవిత్వం రాయకుండా ఉండలేను అని. నా ధోరణిలోనే నేను రాయగలను. ఒకసారి నువ్వు ఒక ప్రశ్న వేశావు, జ్ఞాపకం ఉందా? ఈ తలరాతల వల్ల ప్రయోజనం ఏమిటి అని. యువతరాన్ని ఉత్తేజపరిస్తే చాలు అని జవాబిచ్చావు. దానికి నిదర్శనం నిన్న కాలేజీలో చూసావుగా. ఎప్పటికైనా అర్థమైందా? అయితే ఒకటి, నన్నిప్పుడు ఒక ప్రశ్న బాధిస్తోంది. రచయిత బాధ్యత కేవలం రచనల మటుకేనా అని. వెన్ను మీద చరిచినట్టు దిగ్గును లేచి కూర్చున్నాను. వాసు, ఏంటి నువ్వు అంటుంది? ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావు? నా కంఠంలో భయం తొణికిసలాడింది. నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, ఎందుకలా భయపడుతున్నావు రమా? నేనేం చేసినా ప్రజల బాగు కోసమేనని. ప్రజలు 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 ఎప్పుడు ప్రజలేనా నీకు? భార్య పిల్లల గతేం కావాలో అక్కర్లేదా? కోపంగానే అరిచాను. అదేంట్రమ్మా, ఇప్పుడు మీకేమైందని? ఇంకా ఏం కాలేదు, కానీ నీ పుణ్యమాని ఏమిటో అసలు నాకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరాదా? నేను గవర్నమెంట్ ఉద్యోగినని మర్చిపోతున్నావు. ఓ ఐసి, అయితే ఇవాళ కాలేజీలో ఏదో జరిగిందన్నమాట, అవునా? చెప్పురమ్మా, ఏమైంది? కాలేజీలో జరిగింది చెప్పాను. దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు. నీ గురించే నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చేస్తావు? నువ్వు కవిత్వం రాయడం మానే అంటే నేను మనిషిగా చచ్చిపోమంటావా? వాసు, ఏంటా మాటలు? అంతేరమ్మా, దాని అర్థం అదే. నేను ఎలాగో చావడానికి సిద్ధంగా లేను. కానీ రమ్మా, నీకు నీ పిల్లలకు ఏ హాని కలగకుండా నీ జీవితంలోంచి తొలగిపోవడానికి నేను గాబరాగా, వాసు నన్ను వదిలిపోతావా అంటూ వాసును పెనవేసుకున్నాను. వద్దు వాసు, వద్దు, అలా అనకు. నేను నిన్ను వదలను, ఎప్పటికీ వదలను, ఏమైపోయినా సరే వదలను అంటూ ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాను. వాసు కూడా నన్ను హత్తుకొని వీపు నిమురుతూ ఉన్నాడు. నాలో ఒక్కసారి ఉద్రేకం పొంగుకొచ్చింది. వాసు మొహం నిండా ముద్దులు పెడుతూ మత్తుగా చూశాను. అంతే, వాసు నిగ్రహం కట్టలు తెగింది. అంతటి మధురానుభూతి
ఎన్నాళ్లకెన్నాళ్లకో కానీ కలగలేదు. అలసి సొలసి నిద్రలోకి జారుకున్నాం. నాకు మెలకు వచ్చేసరికి వాసు పక్కలో లేడు, ఇంట్లో ఎక్కడా లేడు. నిజంగానే వెళ్ళిపోయాడేమోనని భయమేసింది. కానీ 3 రోజుల తర్వాత వచ్చాడు. మా జీవితం ఒక మలుపు తిరిగింది. వాసు మారలేదు, ఇక మారడు అని తేలిపోయింది. కానీ రాను రాను నేనే మారుతూ వచ్చాను. నా సహనం క్షీణిస్తూ వచ్చింది. మొదట్లో పిల్లల మీద విసుక్కునేదాన్ని, తర్వాత వాసుపైనే విసిగేసుకునేదాన్ని. సూటిపోటి మాటలు అంటూ ఉండేదాన్ని. స్నేహితురాళ్ళ ఎగతాళి మాటలు, ఇరుగు పొరుగు వారి దెప్పుళ్ళు దానికి దోహదమయ్యేవి. ఒకరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి రవి పడుకునున్నాడు. ఒళ్ళు వెచ్చగా ఉంది. నాకు తోచిన టాబ్లెట్స్ ఏవో వేసి పాలు తాగిచ్చాను. లక్ష్మి ఆ రోజు సెలవు. వాసు 2 రోజుల నుంచి ఇంట్లో లేడు. రాత్రి అయ్యేసరికి జ్వరం పెరిగిపోయింది. నేను ఒంటరిగా కూర్చుని బాపు నొసట తడిగుడ్డ వేస్తూ వచ్చాను. నాకు చాలా గాబరా పెట్టింది. పక్కింటికి పరిగెత్తి పిన్నిగాన్ని పిలుచుకొచ్చాను. ఆమె వచ్చి రావడంతోనే తన మామూలు ధోరణిలో అందుకుంది. మీ ఆయన లేడా? అవునులే, ఆయన ఎందుకుంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమిటో. నీ కర్మ, ఇంత మంచిదానివి, నీకు ఈ దరిద్రుడే దొరకాలా? అయ్యో అయ్యో, పిల్లాడు ఒళ్ళు చూడు ఎట్ట కాలిపోతోందో. ఎంతవరకు ఏం చేస్తున్నావు? డాక్టర్ని పిలవద్దు. నా దగ్గరున్న మందులు వేసాను పిన్నిగారు, తగ్గిపోతుంది అనుకున్నాను. బాగానే ఉంది నీ వైద్యం, వెళ్ళు వెళ్ళు, ఎప్పుడైనా పిలుచుకురా, నేను ఉంటాలే. ఇంత పొద్దుపోయింది కదా, వస్తాడా? నా అనుమానాన్ని వెలువచ్చాను. ఎలాగైనా పట్టుకు రావాలి, లేకపోతే చూస్తూ చూస్తూ నీ కొడుకు. ఇక నేను వెళ్ళలేదు. వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగు తీశాను. ఆ డాక్టర్ని బతిమిలాడాను. ఆయన వచ్చాడు. బాబుని పరీక్ష చేసి ఇంజెక్షన్ చేసి తన దగ్గర ఉన్న ఏదో టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పిన్నిగారు గొణుగుతూనే ఉంది. నాకు వాసు మీద అమిత కోపం వచ్చింది. కానీ పిన్నిగారి మాటలు భరించలేకపోతున్నాను. పిన్నిగారు, బాబుకు నిద్ర పట్టినట్టుంది, మీరు ఇంక వెళ్ళిరండి అన్నాను. అదేమిటే అమ్మాయి, ఒంటరిగా ఉంటావా? మీ ఆయన కూడా లేడాయే. పిల్లవాడికి ఇంకా జ్వరం తగ్గలేదు. పర్వాలేదులే, ఈ రాత్రికి ఇక్కడే నీకు తోడుగా ఉంటా అంది. ఒంటరిగా ఉండాలంటే నాకు భయంగానే ఉంది. కానీ పక్క గదిలో పక్కేసి ఆమెను తీసుకెళ్ళి పడుకోబెట్టాను. కొన్ని క్షణాల్లోనే ఆమె గుర్రు పెడుతూ నిద్రపోయింది. ఆ గుర్రకే నాకు ధైర్యాన్ని ఇస్తోంది. అలాగే జాగరణ చేస్తూ బాబు పక్కన కూర్చున్నాను. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు. తెల్లవారుజామున తలుపు చప్పుడుకి మెలకు వచ్చింది. బాబు నిద్రపోతున్నాడు. ఒళ్ళంత వేడిగా లేదు. వెళ్ళి తలుపు తెరిచాను. వాసు. నేను మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చేసాను. వాసు ఇటు ఇంట్లోకి అడుగు పెట్టడము, అటు పిన్నిగారు లోపల నుంచి రావడం ఒకేసారి జరిగింది. వెంటనే అందుకుంది. ఇప్పుడు వచ్చావా నాయనా? ఏం మగాడివయ్యా నువ్వు? రాత్రంతా నీ కొడుకు జ్వరంతో ఒళ్ళు తెలియకుండా ఉంటే, ఆ అమ్మాయి ఒక్కరితే ఇంటా బయట సతమతం అయిపోతుంటే నువ్వేమో పూల రంగళ్లాగా ఊళ్ళు వెళ్తున్నావా? వాసు మొహం కళావిహీనంగా అయిపోయింది. గబగబా గదిలోకి దారితీశాడు. పిన్నిగారు ఇంకా అంటూనే ఉంది. అంత మాత్రానికి పెళ్ళెందుకు చేసుకున్నావు? పిల్లలెందుకు కన్నావు? ఇక ఊరుకుంటే ఈ గొడవ పెరుగుతుందేమోనని నేనే కల్పించుకొని, ఊరుకోండి పిన్నిగారు, ఆయన వరసే అంతా, మీరు హైరాణ పడకండి, పదండి, పాపం రాత్రంతా మీకు నిద్ర ఉండి ఉండదు, మీకు చాలా శ్రమించాను, క్షమించాలి, పదండి పదండి అంటూ లాక్కెళ్ళి వాళ్ళింట్లో దిగబట్టి తిరిగి తలుపు గడియ వేశాను. వాసు బాబు పక్కన కూర్చునున్నాడు. వాడి మొహంలోకి దిగులుగా చూస్తూ, అది చూసి నేను బాత్రూంలోకి వెళ్ళిపోయాను. మొహం కడుక్కొని కాఫీ చేసి ఒక కప్పులో కాఫీ తెచ్చి వాసు పక్కన పెట్టాను. వాసు నా దిక్కు తిరిగి అడిగాడు, ఏం రమ్మా, ఎప్పటి నుంచి వీడికి జ్వరం? నేను జవాబు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాను. అప్పుడే వచ్చిన లక్ష్మికి పనులు పురమాయిస్తూ వంటకి ఉపక్రమించాను. వాసు అక్కడే కూర్చునున్నాడు. 8:30కు డాక్టర్ వచ్చాడు. బాబుని పరీక్షించి, పర్వాలేదు, కోరుకున్నాడు. 4 గంటలకు టెంపరేచర్ రికార్డ్ చేయండి, ఈ మాత్ర కూడా వాడండి, సాయంత్రం క్లినిక్కి వచ్చి ఏ సంగతి చెప్పండి అంటూ ఏవో రాసిచ్చి వెళ్ళిపోయాడు. ఆ జ్వరం అంతటితో వదలలేదు. పారా టైఫాయిడ్ కిందకి దిగింది. వారం రోజుల పాటు వాడిని సతాయించింది. అన్ని రోజులు వాసు వాడి పక్కనే ఉన్నాడు. నన్ను కాలేజీకి సెలవు పెట్టనివ్వలేదు. అన్ని పనులు లక్ష్మి సహాయంతో తనే చేసుకుపోతున్నాడు. అయినా నేను ముభావంగానే ఉండిపోయాను. వాళ్ళు తప్ప జవాబులు ఇచ్చేదాన్నే కాదు. ఈలోపున పిన్నిగారు మరొక 2 ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిల్లవాడి గురించి పరామర్శించడానికి వచ్చి వాసుని సూటిపోటి మాటలు 4 అంటించి వెళ్ళేవారు. అయినా వాసు నిర్లిప్తంగా ఉండిపోయాడు. 10 రోజుల్లో రవి పూర్తిగా కోలుకున్నాడు.
ఆ తర్వాత వాసు చాలా మటుకు ఇంటి పట్టునే ఉండేవాడు, బయటికి వెళ్ళేవాడు కాదు. కానీ వాసు స్నేహితులు ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఏవేంటో గంటలు గంటలు చర్చించుకునేవారు. కానీ ఒకరోజు పడుకున్నాక ఎవరో తలుపు తట్టారు. వాసు వెళ్ళి తలుపు తీశాడు. కామ్రేడ్ అంటే కామ్రేడ్ అని పలకరించుకొని మాటలు మొదలెట్టారు. కానీ వాళ్ళ మాటలు పైకి వినిపించడం లేదు. ఏదో రహస్యం మాట్లాడుతున్నట్టు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. నాకు అనుమానం వేసింది. తిన్నగా వెళ్ళి తలుపు చాటున నిల్చున్నాను. మాటలు స్పష్టంగా వినపడలేదు. కానీ శ్రీకాకుళం, సత్యం అనే పదాలు చెవికి సోకగానే నేను మరీ శ్రద్ధగా విన్నాను. గంగాధరం అనే యువకుని వెంట పోలీసులు పడ్డారట. అతన్ని కొన్నాళ్ల పాటు పోలీసుల బారి నుంచి కాపాడే బాధ్యత వాసు పైన వేస్తున్నారు. వాసు వెనకాడాడు. నేను గుమ్మనంగా తలుపు తెరుచుకొని వాళ్ల మధ్య కూర్చున్నాను. అందరూ చకితులే నా వైపు చూస్తున్నారు. వాసుకి ఏమీ పాల్పోలేదు. విధి లేక నన్ను పరిచయం చేశాడు. నా భార్య రమాదేవి, గవర్నమెంట్ కాలేజీల్లో లెక్చరర్. తక్కిన ముగ్గురు నమస్కారం చేశారు. నేను ప్రతి నమస్కారం చేసి వాళ్ళను కూడా పరిచయం చేయమని అడిగాను. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పోనీలేండి, పరిచయం చేయదలుచుకోకపోతే మానేయండి, మీ చర్చలు కానివ్వండి. మానేసారే అన్నాను. వాళ్ళంతా వాసును ప్రశ్నార్థకంగా చూశాడు. వాసు తలంచుకున్నాడు. వారిలో ఒక అతను, అబ్బే ఏం లేదండి, మా పార్టీ గొడవలేవో మాట్లాడుకుంటున్నాం. అవే కానివ్వండి అన్నాను. కానీ మీరు మా పార్టీ సభ్యులు గారుగా. అంటే రహస్యాలు అన్నమాట. చూడండి మిస్టర్, మీ పార్టీ ఏంటో మీరెవరో నాకు తెలియదు. కానీ ఈ ఇంట్లో నాకు తెలియని విషయాలు మాట్లాడుకోవడానికేం వీల్లేదు. వాసుగారు నా భర్త నిజమే, కానీ ఇది నా ఇల్లు అని మర్చిపోకండి. మీరంతా దయచేసి వెళ్ళొచ్చు అని లేచాను. వాళ్ళంతా మళ్ళీ వాసుకేసి చూస్తున్నారు. వాసు దించిన తల ఎత్తకపోయేసరికి ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. నేను తలుపు మూసేసి మళ్ళీ కూర్చున్నాను. వాసు తలెత్తి, నన్ను ఇలా అవమానపరచడం సబబుగా ఉందా అన్నాడు. మరి నాకు మాత్రం అవమానం కాదా? నీకా కాదా? ఆ రహస్యాలు ఏంటో నాకెందుకు చెప్పరు? వాసు కళ్ళలో తళుక్కున ఒక మెరుపు మెరిసింది. ఆశ పడచూపింది. ఉత్సాహంతో అన్నా, చెప్తాం, తప్పకుండా చెప్తాం. కానీ రమ్మా, నువ్వు కూడా పార్టీలో చేరతావా? అది ఎన్నటికీ జరగని విషయం. పైగా నా ప్రయత్నం వల్ల నిన్ను కూడా ఆ వలయంలోంచి బయటికి లాగడమే. వాసు మొహం మాడిపోయింది. నువ్వు అందులో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీకు తెలుసో లేదో నేను ఉత్తమ మనిషిని కాను. 7వ నెల, బాబో పాపో పుట్టే వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత నీ ఇష్టం అని గదిలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఎవరు మా ఇంటికి రాలేదు. వాసే తరచూ వెళ్ళొస్తుండేవాడు. నేనేమి అడక్కపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య దాదాపు మాటలు లేకుండా పోయాయి. అలాంటి గంభీర వాతావరణంలోనే మాకు 3వ పిల్ల పుట్టింది. చిట్టి అమ్మాయి పేరు. ఎవరికి ఉత్సాహం లేదు, ఏ వేడుకలు చేయలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాం. ముఖాముఖి వాదోపవాదాలు జరగలేదు. వెళ్ళిపోతానన్న మాట వాసు మళ్ళీ అనలేదు. నేను కూడా ఎత్తలేదు. అతడు సిగరెట్లు తాగడం మరీ ఎక్కువైపోయింది. దగ్గు కూడా ఎక్కువైపోయింది. నేనేం పట్టించుకోలేదు. బరువు గుండెలతోనే రోజులు గడుస్తున్నాయి. చిట్టికి 3 నెలలప్పుడు దీపావళి పండగ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి ఆ క్రితం రోజే ఇల్లు చేరుకున్నాడు వాసు. నాకు పట్టరాని సంతోషం కలిగింది. చేదు గతాన్ని మర్చిపోయి నా పాత వాసుని హక్కున చేర్చుకుందామని, పండగ బ్రహ్మాండంగా జరిపిద్దామని ఉవ్విళ్ళూరాను. కానీ నా అహం అడ్డొచ్చింది. వాసు తనకై తాను కేవలం ఒక్క మాట మాట్లాడితే చాలు కొల్లును ఏడ్చేసి కాళ్ళ మీద పడిపోయే పరిస్థితికి వచ్చాను. కానీ వాసు భయంగా బెదురుగా దూరంగానే ఉంటూ వచ్చాడు. ఆ దినమల్లా ఎన్నోసార్లు దగ్గరకు వచ్చాడు, మాట్లాడించబోయాడు. కానీ మాట్లాడలేదు. రాత్రికి 7 గంటలప్పుడు నేను ఇంట్లో ఏదో పని చూసుకుంటున్నప్పుడు రజని వచ్చి, అమ్మా నాన్న 10 రూపాయలు ఇమ్మంటున్నాడే అని. దాంతో కోపం తారాజువ్వలాగా ఉవ్వెత్తున లేచింది. ఛీ, ఏం మనిషి! ఆడదాని సంపాదన మీద బ్రతకడమే కాకుండా తన ఖర్చులకు కూడా చేయి చాచ హీన స్థితికి దిగజారిపోయాడు. అమ్మా డబ్బు అంటోంది అమ్మాయి. చీపోవే, మీ నాన్ననే సంపాదించుకోమని, ఇక్కడేం తేరగా లేదు అని పెద్దగానే అరిచాను. ఆ అరుపుకు జడిసి బిక్కమొహం వేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. కాసేపటికి నా కోపమంతా బుస్సున చల్లారిపోయింది. చిచి, పాడు 10 రూపాయల కోసం పండగ పూట ఎంత మాట అనేశాను.
అన్న పశ్చాత్తాపంతో కుంగిపోయి పర్సులోంచి 10 రూపాయలు తీసుకొని గబగబా బయటికి వెళ్ళాను. కానీ వాసు అక్కడ లేడు. పిల్లలు మాత్రం అరుగు మీద కూర్చుని ఉన్నారు. మీ నాన్నేరే వెళ్ళిపోయారుగా. గుండె జల్లుమంది. వెళ్ళిపోయారా? ఎక్కడికి? డబ్బు సంపాదించి టపాకాయలు కొనుక్కు రావడానికి. నాకు అర్థం కాలేదు. టపాకాయలా? టపాకాయలేమిటే? అవునమ్మా, వీడు పొద్దునుంచి నాన్నను సతాయిస్తున్నాడమ్మా టపాకాయలు కొనిమ్మని. డబ్బు లేదంటే కూడా వినడం లేదు. కానీ అమ్మ దగ్గర 10 రూపాయలు తీసుకురమ్మని నన్ను పంపారమ్మా. కానీ నువ్వేమో. నేను ఇంకేం వినే స్థితిలో లేను. అయ్యో అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. డబ్బు తన కోసం కాదన్నమాట, పిల్లల కోసం అన్నమాట. ఎంత అభిమానాన్ని చంపుకొని అడిగాడో. నేనే పాపిష్టిదాన్ని. ఎంత మనసు నొప్పించానో. ఎటు వెళ్ళాడో ఏమిటో. నా కాళ్ళు వణకడం ప్రారంభించాయి. అక్కడే గుమ్మంలోనే చతికిలబడ్డాను, వీధిలోకి చూస్తూ. నిజంగానే ఎక్కడైనా డబ్బు పుట్టించి టపాకాయలు కొనుక్కొని వస్తాడేమో అనే ఆశ కొద్దీ కళ్ళార్పకుండా నిరీక్షిస్తూ కూర్చున్నాను. రాత్రల్లా అలా కూర్చునే ఉన్నాను. కానీ వాసు రాలేదు. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే నేను చదువుతున్న అన్ని క్రైమ్ కథలు, సస్పెన్స్ కథల్ని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.